अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। अऊज़ु बिल्लाहि समीइल अलीम मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल फज्र व लयालिन अश्र वश्शफ़्इ वल वत्र वल्लैलि इज़ा यस्र। సోదర మహాశయులారా, సర్వస్తోత్రములు మన సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయనే మన ఆరాధనలకు ఏకైక అర్హుడు. లెక్కలేనన్ని కరుణ శాంతులు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మరియు ఇతర ప్రవక్తలందరిపై ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తమ తమ జాతుల వరకు అమానత్గా, విశ్వసనీయతగా, సంపూర్ణంగా చేరవేశారు మరియు చిట్ట చివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రత్యేకంగా ఆయనపై అల్లాహు తఆలా సర్వమానవాళి కొరకు ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు. ఈనాటి మన అంశం జుల్హిజ్జా తొలి దశ, మొదటి దశకం, తొలి 10 రోజుల ఘనత, విశిష్టత, అందులో మనం చేయవలసిన సత్కార్యాలు, ప్రత్యేకంగా ఏ విషయాల నుండి మనం దూరం ఉండాలి. సోదర మహాశయులారా, అలాగే సోదరిమణులారా, ఈ అంశంలోకి ప్రవేశించే ముందు కొన్ని మూల విషయాలు, ముఖ్య విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాటిలో అతి ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, వరబ్బుక యఖ్లుకు మా యషాఉ వ యఖ్తార్. సూరతుల్ కసస్ ఆయత్ నంబర్ 68లో అల్లాహ్ తెలిపాడు ఈ విషయం. నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో తాను కోరిన వాటిని, కోరిన వారిని, కోరిన దానిని ఎన్నుకుంటాడు. అల్లాహు తఆలా సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వ వివేకి కనుక తన సృష్టిలో కొందరికి మరికొందరిపై, కొన్నిటికి మరికొన్నిటిపై ఘనతలు ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఈ ఘనతలు ప్రసాదించడంలో మన కొరకు ఎన్నో రకాల లాభాలు, ప్రయోజనాలున్నాయి. రమదాన్ మాసం వచ్చిందంటే సర్వసామాన్యంగా మనం వింటాము, అన్ని నెలల్లో రమదాన్ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత, రమదాన్ మాసానికి ఇవ్వబడినటువంటి ఘనతలు, విశిష్టతలు మరే మాసానికి లేవు అని. నిజమైన మాట, సత్యమైన మాట, అందులో అనుమానం లేదు. అయితే మాసాల ప్రకారంగా, నెలల ప్రకారంగా రమదాన్ మాసానికి అలాంటి ఆ ఘనత ఉంది. కానీ దశల రీత్యా చూస్తే సంవత్సరంలోకెల్లా 2 దశలున్నాయి. వాటికి కూడా చాలా చాలా ఉన్నత స్థానం, ఎంతో గొప్ప విశిష్టత ఉంది. ఏంటి ఆ 2 దశలు? ఒకటి, రమదాన్లోని చివరి దశ రాత్రులు, 10 రాత్రులు. రెండవది జుల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 దినాలు. సోదర మహాశయులారా, నేను కొన్ని ఆయతులు, కొన్ని హదీతులు మీకు తెలియజేస్తాను. అప్పుడు మరింత స్పష్టంగా మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ విషయాన్ని మదిలో నాటుకోండి. ఎలాగైతే రమదాన్ మాసం వచ్చిందంటే మనం పుణ్య కార్యాలలో
ఎంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము. వేరే కొన్ని పాపాలను కావాలని ఏవైతే మనం చేస్తున్నామో వదులుకునే ప్రయత్నం చేస్తాము. అలాగే అంతకంటే ఎక్కువ ఈ జుల్హిజ్జా మాసం ప్రవేశించిందంటే అలాంటి కాంక్ష, కుతూహలం, మనం పుణ్యాల్లో ముందుకెగిసిపోయేటువంటి ఆ ప్రయత్నం అనేది చాలా చాలా ఉండాలి. ఎందుకంటే రమదాన్ మాసంలో ఉపవాసానికి, దాన ధర్మాలకు, ఉమ్రాలకు, ఖురాన్ పారాయణానికి సంబంధించిన ప్రత్యేక హదీసులు వచ్చి ఉన్నాయి. వాటి యొక్క ఘనత ఎక్కువగా ఉంది అని ఆ రమదాన్ మాసంలో. కానీ ఈ జిల్హిజ్జా మాసం యొక్క తొలి దశ అంతకంటే ఎక్కువ ఘనత గలదని మనకు హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే మామిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహ్, ఈ 10 రోజులలో ఏ ఒక్క సత్కార్యం గురించి ప్రత్యేకంగా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ప్రతి సత్కార్యం యొక్క పుణ్యం, దాని యొక్క సత్ఫలితం ఎన్నో రేట్లు ఎంతో గొప్పగా పెంచి ఇవ్వడం జరుగుతుంది అని చాలా చాలా స్పష్టంగా తెలియపరిచారు. అందుకొరకు మనం ఈ జుల్హిజ్జా మాసం యొక్క తొలి దశ ప్రవేశించింది అంటే రమదాన్కు మనం ఎలా ప్రాముఖ్యత ఇస్తామో, ఎన్నో పనులు మనం వెనకేసుకొని పుణ్యాల్లో సత్కార్యాల్లో ముందుకు ఉండే ప్రయత్నం చేస్తామో, అలాంటి ప్రయత్నం ఈ జుల్హిజ్జా దశం ప్రారంభమయ్యే సందర్భంలో కూడా మనం చేయాలి. ఇక ఘనత విషయానికి వస్తే రండి. అల్లాహు తఆలా విశ్వాసుని యొక్క జీవితాన్ని సర్వ శుభాలలోనే ఉంచాడు. విశ్వాసునికే ఇది ప్రత్యేకం. అవును, కానీ దురదృష్టవంతం ఏమిటో తెలుసా? మనం ఇంత అదృష్టవంతులమని తెలుసుకోవడం లేదు మనం స్వయంగా. ఎలా అదృష్టవంతులం? ఎల్ల వేళల్లో మనం శుభాల్లో ఎలా ఉన్నాము? సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ఈ అంశం చాలా దీర్ఘంగా ఎంతో పెద్దగా ఉంటుంది. కానీ సంక్షిప్తంగా ఒక 2 విషయాలు మీరు గ్రహించండి. అర్థం చేసుకోవడానికి ఒక 2 ఉదాహరణలు కూడా సరిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేశారు, ముస్లిం షరీఫ్లోని హదీత్, ఇన్న అమ్రల్ ముమిని అజబున్, విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతకరమైన విషయం. ఇన్ అసాబత్హు సర్రాఅ షకర్ వ ఇన్ అసాబత్హు దర్రాఅ సబర్. విశ్వాసునికి ఏదైనా సుఖ సంతోషం ఎదురైనప్పుడు అతడు కృతజ్ఞత చెల్లిస్తాడు. ఈ విధంగా అతడు ఎంతో మేలును, ఫకాన ఖైరల్లా, అతనికి ఎన్నో రకాల మేళ్ళు, శుభాలు, మంచితనాలు జరుగుతాయి. అతనికి ఒకవేళ ఏదైనా కీడు దాపురమైంది, ఏదైనా ఆపద, ఏదైనా కష్టం వచ్చేసింది, అప్పుడు అతను ఓపిక సహనాలతో జీవిస్తాడు. ఫకాన ఖైరల్లా, అది అతని కొరకు మేలు జరుగుతుంది. వలైస హాదా ఇల్లా లిల్ ముమిన్, ఇది విశ్వాసుని తప్ప ఇంకా వేరే ఎవరికీ సాధ్యం కాదు. గమనించండి, మనం ఉదయం మేల్కొన్నప్పటి నుండి నిద్రించడానికి పడకపై రాత్రి వెళ్ళేసరికి ఈ 2 స్థితుల్లో ఏదో ఒకటిలో ఉంటాము కదా. ఎక్కడైనా సంతోషంగా, ఆనందంగా, లేదా ఎక్కడైనా కొంచెం బాధగా. ప్రతి విషయంలో కూడా విశ్వాసునికి మేలే మేలు, శుభమే శుభము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు గుర్తు చేశారు. ఇంకా మీరు ఒకవేళ అర్థం చేసుకోగలిగితే, విశ్వాసుని
జీవితం చాలా చిన్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు కూడా ఉంది కదా, సర్వసామాన్యంగా 60 సంవత్సరాలు, మహా ఎక్కువ అంటే 70, అంతకంటే ఎక్కువ దాటే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ మనకంటే ముందు జాతి వారు వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు గడిపారు. వారందరికంటే పుణ్యాల్లో పరలోకంలో అందరికంటే ముందు లెక్క తీర్పు జరిగి స్వర్గంలో ప్రవేశించడంలో, ఇంకా అన్ని రకాల మేళ్ళు శుభాలు వారందరికంటే ముందు పొందడంలో మనం ఏదైతే ఉంటామో, అయితే ఈ చిన్న జీవితంలో మన పుణ్యాలు అంత ఎక్కువగా ఎలా చేరుతాయి? అల్లా ప్రసాదించిన ఒక గొప్ప వరం ఏంటో మనకు తెలుసా? మనం చేసే కొన్ని పనులు, మనం చేసే చిన్నపాటి కార్యక్రమాలు, సత్కార్యాలు కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో, కొన్ని క్షేత్రాలలో, మరియు అల్లాహు తాలా తన యొక్క ఇష్టంతో కొన్ని పనులకు స్వయంగా ఎన్నో రేట్లు పుణ్యాలు పెంచి ఇస్తాడు. ఇది ఎంత శుభప్రదం మన కొరకు ఎప్పుడైనా మనం గ్రహించామా? ఉదాహరణకు గమనించండి, మనం 24 గంటల్లో 5 పూటల నమాజులు చదువుతాము. కానీ ఎన్ని నమాజులు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది? 50 నమాజులు చేసినంత పుణ్యం లభిస్తుంది. శుభం కాదా ఇది? ఖురాన్ తిలావత్ చేస్తాము, ఒక్క అక్షరానికి 10 పుణ్యాలు లభిస్తాయి. ఎంత గొప్ప శుభం ఇది! మనం దాన ధర్మాలు చేస్తాము. ఖురాన్లో సూర బకరాలో చెప్పబడింది కదా, ఒక్క దానం ఏదైతే అల్లా మార్గంలో మనం చేస్తామో దాని యొక్క ఫలితం అల్లాహు తాలా 10 నుండి 700 వరకు, ఇంకా వల్లాహు యుదాయిఫు లిమన్ యషా, అల్లా ఇంకా కోరిన వారికి ఇంకా పెంచి ఇస్తాడు. గమనించండి, ఎవరైనా ప్రజలందరి పట్ల సద్వర్తన వహించాడంటే, మంచి నడవడిక, ఉత్తమ విధానం, మాటలో తీపి, ప్రవర్తనలో ఉత్తమ రీతి అవలంబించాడంటే, అతనికి రాత్రంతా నమాజులు తహజ్జుదులు చేసే, పగలంతా ఉపవాసాలు ఉండే వారి కంటే ఎక్కువగా పుణ్యం లభిస్తుంది అని శుభవార్త ఇవ్వబడింది కదా, అబూ దావూదులోని సహీహ్ హదీస్. ఈ విధంగా ఇంకా ఎన్నో సత్కార్యాలు మీరు చూడండి, ఎన్ని రేట్లు మనకు పుణ్యాలు పెంచి ఇవ్వడం జరిగింది. ఇది అల్లాహ్ యొక్క ఎంత గొప్ప శుభం! అల్లాహ్ వైపు నుండి మనకు ఎంత మేలు కలుగుతుంది. అయినా కానీ మనం సత్కార్యాలు, పుణ్యాలు వదులుకొని జీవితం గడపాలనుకుంటాము. సత్కార్యాలను వదిలి మనం అందులో ఆనందం ఉంది, పాపాలు చేసుకుంటూ ఎంతో మనం ఆనందం పొందుతున్నామంట అన్నట్లుగా భావిస్తాము. వాస్తవానికి ఇది మోసం చాలా. అయితే సోదర మహాశైలారా, ఇక రండి, ఈ జుల్హిజ్జా మాసం ఏదైతే ఉందో, సుమారు ఒక వారం తర్వాత మనం ఈ జుల్హిజ్జా మాసంలో ప్రవేశించబోతున్నాము. వచ్చే ఆదివారం కూడా మనం ఈ అంశం గురించి చెప్పుకోవచ్చు. కానీ మా ఉద్దేశం ఏముండిందంటే, లేదు, ఒక వారం ముందు నుండే మన మిత్రులందరూ కూడా మెంటల్గా కూడా రెడీగా ఉండి, దానికి సంసిద్ధతలు అన్నీ కూడా పాటించి, ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది ప్రజలలో ఎడిట్ అయి రికార్డ్ అయి చేరేసరికి ఒక 2 రోజులు ఏమైనా పట్టేది ఉంటే, జిల్హిజ్జా రాకముందే అన్ని విషయాలు తెలుసుకొని మనం వాటి గురించి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి శుభాశయంతో ఇప్పుడే ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. సోదర మహాశివులారా, జుల్హిజ్జా మాసం ఇది ప్రస్తుతం మనం ముహర్రం నుండి ఒక కొత్త మాసాన్ని ఏదైతే ప్రారంభించి కొత్త సంవత్సరం అని పేర్కొంటామో, దాని ప్రకారంగా చూస్తే ఇది 12వ మాసం. జుల్హిజ్జా మాసం సూరతు తౌబా ఆయత్ నంబర్ 36లో అల్లాహు తఆలా 4 మాసాలు గౌరవప్రదమైనవి అని ఏదైతే తెలిపాడో, దాని గురించి వివరణ నేను గత వారంలోని పాఠంలో తెలియజేశాను. అందులో ఒకటి ఈ జిల్హిజ్జా మాసం.
జిల్హిజ్జా మాసానికి ఉన్నటువంటి మరో మూడో ఘనత ఏమిటంటే, జిల్హిజ్జా మాసం హజ్ మాసాలలో కూడా ఒకటి. దీని ప్రస్తావన కూడా ఇంతకుముందు పాఠంలో మనం తెలుసుకున్నాము. అయితే జిల్హిజ్జా మాసంలోని మొదటి దశ, తొలి 10 రోజుల ఘనతలో అల్లాహు తాలా సూరతుల్ ఫజ్ర్లోని తొలి ఆయతులలో ఇలా తెలియబర్చాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వల్ ఫజ్ర్, ఫజ్ర్ సమయం యొక్క ప్రమాణం, ఫజ్ర్ నమాజ్ యొక్క ప్రమాణం. వలయాలిన్ అష్ర్, 10 రాత్రుల ప్రమాణం. వశ్శఫ్ఇ వల్ వత్ర్, బేసి మరియు దానికి అపోజిట్ గా ఉన్నటువంటి ఈ రెండిటి యొక్క సాక్ష్యం. వల్లైలి ఇదా యస్ర్, నడుస్తున్నటువంటి రాత్రి సాక్షి. ఈ సూరత్ యొక్క ఆరంభంలో అల్లాహు తాలా ఎన్ని విషయాల ప్రమాణం చేశాడో ఒకసారి మీరు గమనించండి. వల్ ఫజ్ర్, వలయాలిన్ అష్ర్, వశ్శఫ్ఇ వల్ వత్ర్, వల్లైలి ఇదా యస్ర్, 5 విషయాల ప్రమాణం చేశాడు. సోదర మహాశయులారా, ఇక్కడ ఈ 5 విషయాల ప్రస్తావన ఏదైతే వచ్చిందో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఒకవేళ ఇందులో గొప్ప విషయం ఏమిటంటే, ఫజ్ర్ నమాజ్ దాని యొక్క ఘనత చాలా చాలా గొప్పగా ఉంది. ఫజ్ర్ నమాజ్ సమయంలో పగటి దైవదూతలు, రాత్రి దైవదూతలు ఏకమవుతారు. ఫజర్ నమాజ్ సమయంలో దైవదూతలు హాజరై ఖిరాత్, ఆ ఖురాన్ ఏదైతే పారాయణం చేయడం జరుగుతుందో వారు వింటారు. సూరత్ బనీ ఇస్రాయిల్లో దాని ప్రస్తావన వచ్చి ఉంది. అలాగే సోదర మహాశివులారా, ఫజర్ నమాజ్ ఎవరైతే చదువుతారో జమాత్తోని, ఆ పొద్దంతా అల్లాహ్ రక్షణలో ఉన్నటువంటి జమానత్ అల్లాహు తాలా తీసుకొని ఉన్నాడు. ఇంకా ఎన్నో ఘనతలున్నాయి. ఆ తర్వాత వలయాలిన్ అష్ర్, ఇక్కడ 10 రాత్రులని ఏదైతే చెప్పడం జరిగిందో, వాస్తవానికి ఈ జిల్హిజ్జా యొక్క 10 రోజులు అని సుమారు ముఫస్సిరీన్, ఖురాన్ వ్యాఖ్యానకర్తలందరూ ఏకీభవించారు. ఇందులో విభేదం ఏమీ లేదు. అయితే ఈ 10 రాత్రుల్లోనే ఒక 2 రోజులు ఉన్నాయి చాలా ఘనత గల రోజులు, మరింత ఎక్కువగా. ఒకటి షఫా, బేసి సంఖ్యలో వస్తుంది, ఇది 10వ తారీఖు. మరియు వత్ర్ అంటే ఇది 9వ తారీఖు, బేసి సంఖ్య. దీనికి సంబంధించి కొన్ని హదీసులు కూడా వచ్చి ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ తొలి దశ జుల్హిజ్జా మాసంలో విడిగా కూడా అల్లాహు తాలా ఇందులో కొన్ని రోజుల ప్రమాణం చేసి ఉన్నాడు. ఉదాహరణకు సూరతుల్ బురూజ్ మీరు చూశారంటే, సూరతుల్ బురూజ్ చదివారంటే, అక్కడ అల్లాహు తాలా వషాహిది వ మష్హూద్ అని ప్రమాణం చేసి ఉన్నాడు. ఈ విధంగా సోదర మహాశివులారా, ఈ జిల్హిజ్జా మాసంలోని తొలి దశకంలోని ఘనతల్లో మరొక గొప్ప విశేషం, దీని ప్రస్తావన అయితే మనకు సహీ బుఖారీలో కనబడుతుందో, హదీస్ నంబర్ 4407. ఇదే తొలి దశలోని 9వ తారీఖు రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఉన్నప్పుడు అల్లాహు తఆలా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు. సంపూర్ణం చేసిన ప్రస్తావన సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 3లో ఉంది. ఈ సంపూర్ణ చేసిన విషయం ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని యూదులలో ఉన్నటువంటి పండితులు కూడా గమనించారు. సహీ బుఖారీలోనే వచ్చింది ఇంతకుముందు చెప్పిన హదీస్ నంబర్లో. యూద పండితులు వచ్చి హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హుతో చెప్పారు, మీ ఖురాన్లో ఒక ఆయత్ ఉంది,
అది గనక మా గ్రంథంలో అవతరించి ఉండేదుంటే అవతరించిన ఆ దినాన్ని మేము ఒక పండుగ దినంగా జరుపుకునే వాళ్ళము. అప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలాను చెప్పారు, నాకు తెలుసు అది ఏ రోజు అవతరించిందో అనేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేసిన సందర్భంలో అది కూడా మాకు శుభప్రదమైన ఒక గొప్ప రోజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఉన్నారు. యౌమే అరఫా, అరఫా రోజున ఈ ఆయత్ అవతరించింది. కేవలం ఈ హదీస్ యొక్క వివరణలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎంతో మంది ముస్లింలు కొన్ని విషయాలు ఈ హదీసులో ఉన్నటువంటివి తెలుసుకోనందువల్ల ఎన్నో రకాల బిదఅతులకు, సలఫ్ మనహజ్కు వ్యతిరేకమైన మార్గంలో పడిపోయారు. సోదర మహాశివులారా, అతి ముఖ్యమైన విషయం అల్లాహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేకి ముందే ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు అంటే ఇక ప్రళయం వరకు ఇందులో ఎలాంటి మార్పు చేర్పులకు ఇది గురి కాదు. ఇందులో మనం అదనంగా ఏదైనా చేర్చే అవసరం కూడా లేదు, ఇందులో నుండి ఏదైనా తీసే అవసరం కూడా లేదు. ఏ విషయమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికంటే ముందు ధర్మంగా లేకుండినదో అది ఎన్నటికీ ధర్మం కాజాలదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ జిల్హిజ్జా యొక్క తొలి దశకం ఘనతల్లో మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన మరో విషయం, ఇమాం ఇబ్ను హజర్ అస్కలాని రహమతుల్లా అలై ఫత్హుల్ బారీ సహీహ్ బుఖారీ యొక్క షరహలో తెలిపారు, ఈ 10 దినాలకు ఇంత ఘనత ఉండడానికి ఒక కారణం ఏమిటంటే తజ్తమిఉ ఫీహి ఉమ్మహాతుల్ ఇబాదాత్, ఇస్లాం యొక్క మౌలిక విషయాలు, మూల ఆరాధనలు ఈ రోజుల్లోనే ఏకమవుతాయి. వేరే ఏ రోజుల్లో కూడా ఇలా జరగదు. కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం తర్వాత నమాజ్, ఉపవాసం, జకాత్, హజ్, ఈ 4 మరియు మొదటి దానిని కలుపుకోండి కలిమ తయ్యిబా యొక్క సాక్ష్యం, ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో జిల్హిజ్జా తొలి దశకంలో ఏకమవుతున్నాయి. ఇంకా సోదర మహాశయులారా, ఇక ఈ 10 రోజుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు ఏవైతే వచ్చి ఉన్నాయో, ఇక రండి కొన్ని హదీసులపై మనం శ్రద్ధగా సూక్ష్మంగా ఆలోచించే, గ్రహించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేను వేరువేరు హదీస్ పదాలు ఏదైతే తీసుకొస్తున్నానో అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరు వేరు పదాలను ఉపయోగించి ఈ 10 రోజుల ఘనతను, ఈ 10 రోజుల విశిష్టతను ఎలా స్పష్టపరిచారో ఆ విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. తర్వాత ఆ యొక్క విశ్వాసం మరియు నమ్మకంతో అందులో చేయవలసిన పనుల గురించి తర్వాత తెలుసుకుందాం. ఒక హదీస్ అబూ దావుద్లో వచ్చి ఉంది. దీని యొక్క భావం సహీహ్ బుఖారీలో కూడా ఉంది, అలాగే తిర్మిదీలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా మిన్ అయ్యామిన్ అల్ అమలు స్సాలిహు ఫీహిన్న అహబ్బు ఇలల్లాహ్ మిన్ హాదిహిల్ అయ్యామిల్ అష్ర్. అల్లాహు తాలా దృష్టిలో, అల్లాహు తాలా వద్ద ఈ 10 రోజుల్లో చేసే సత్కార్యాలు ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా ప్రీతికరమైనవి. అహబ్బు, చాలా ప్రియమైనవి. గమనించండి, ఇక్కడ ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు ఏముంది? అహబ్బు ఇలల్లాహ్, అల్లాహ్ వద్ద చాలా ప్రియమైనవి. అంటే
ఇప్పుడు ఇంకా మనం జుల్హుజ్జాలో ప్రవేశించలేదు కదా, సుమారు మరో వారం ఉంది. ఈ రోజుల్లో చేసే నమాజులు, ఈ రోజుల్లో చేసే దాన ధర్మాలు, ఈ రోజుల్లో చేసే ఖురాన్ పారాయణం, ఇంకా వేరే సర్వ సత్కార్యాలు అల్లాహకు ప్రియమైనవే. కానీ జుల్హిజ్జా మొదటి దశంలో చేసే సత్కార్యాలు ఇంతకంటే ఎక్కువ ప్రియమైనవి. గమనించండి. ఫలా తద్రిబు లిల్లాహిల్ అమ్సాల్. అల్లాహ్ కొరకు ఎలాంటి ఉదాహరణ పోలిక లేదు, ఎలాంటి భాగస్వామి పోలికలు లేనివాడు అల్లాహు తఆలా. కానీ ఇక్కడ మన బుద్ధి జ్ఞానాలకు అర్థం కావడానికి, మన అల్పజ్ఞానులకు విషయం స్పష్టంగా అర్థం కావడానికి మనం ప్రతిరోజు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, జాబ్ చేస్తున్నామో, పని చేస్తున్నామో, కూలి చేస్తున్నామో, గమనించండి. మన యజమానికి, మన సేట్కి, మన ఓనర్కి, మన యొక్క మేనేజర్కి, మన యొక్క సిఇఓకి ఏ పని ఎక్కువగా, ఏ సందర్భంలో, ఏ సమయంలో ప్రియమైనది కానీ ఉంటుందో, మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే, మరియు మన యజమాని దృష్టిలో మనం ఎక్కువ స్థానం పొందాలి అన్నటువంటి కాంక్ష ఉంటుందా లేదా మనందరికీ? స్వభావం. అయితే మాలిక్ యౌమిద్దీన్ యజమానుల్లోకెల్లా అతి గొప్ప యజమాని, అధికారుల్లోకెల్లా సర్వాధికారి ఆ అల్లాహకు ఏ విషయం, ఏ రోజుల్లో ఎక్కువగా ప్రియమో, ప్రియతమో, ఇష్టమో దాన్ని మనం ఆ రోజుల్లో పాటించడం అతనికి, అంటే అల్లాహకు ఎంత ఇష్టమో ఒక్కసారి మనం గమనించండి. దీని భావం ఏంటి? ఆ రోజుల్లో మనం సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉన్నామంటే మనం అల్లాహకు ప్రియులవుతాము. అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడా? నీవు నీ సంతానాన్ని ప్రేమిస్తావంటే వారిని కొడతావా, శిక్షిస్తావా? లేదు కదా. అయితే సోదర మహాశయులారా, ఈ విషయాన్ని గ్రహించండి. ఒక్క పదం ఏమి విన్నారు మీరు? అహబ్బు ఇలల్లా. దీన్ని ఇంకా విడమరిచి చెబుతూ ఉండేదుంటే చాలా విషయాలు మనకు బోధపడతాయి. కానీ ఇప్పుడు ఈ చిన్నపాటి ఉదాహరణతో విషయం అర్థమైంది అనుకుంటాను. ఒక్క పదం ఏం తెలిసింది? జిల్హిజ్జా 10 రోజుల్లో చేసే సత్కార్యాలు అల్లాహకు చాలా ప్రియమైనవి, వేరే రోజుల్లో చేసే సత్కార్యాల కంటే కూడా ఎక్కువగా ప్రియమైనవి. ఇక రండి, హదీస్లో ఈ రోజుల్లో చేసే సత్కార్యాల గురించి మరో పదం ఏమొచ్చి ఉంది? సహీహ్ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 969. అఫ్దల్ మా మిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహు ఫీహిన్న అఫ్దల్. ఇతర రోజుల కంటే జిల్హిజ్జా 10 రోజుల్లో చేసే సత్కార్యాలు ఎక్కువ ఘనత గలవి, ఎక్కువ ఘనత గలవి. వాటికి విశిష్టత అనేది ఎక్కువగా ఉంది, ఘనత ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మనకి ఎన్ని విషయాలు దీని ద్వారా బోధపడుతున్నాయి కొంచెం ఆలోచించండి. ఖురాన్ హదీసుల ఆధారంగా రమదాన్లో మన యొక్క పరిస్థితి ఏముంటుంది? కొందరు అంటారు సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా హదీస్ అని, కానీ సహీ హదీస్ కాదు అది. రమదాన్లో ఒక్క నఫిల్ చేస్తే ఒక్క ఫర్దు చేసిన దానితో సమానం, ఒక్క ఫర్దు చేస్తే 70 ఫర్దులు చేసిన దానితో సమానం. ఇక ప్రజల యొక్క కాంక్ష ఎలా ఉంటుందో చూడండి. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము. ఎన్నో ఇళ్లల్లో టీవీల మీద కర్టన్ వేసి ఉంటారు, పర్దా వేసి ఉంటారు, రమదాన్ అంతా మనం టీవీ చూడకూడదు అని. మరికొందరు ఎవరైతే వేరే రోజుల్లో షేవ్ చేస్తూ ఉంటారో రమదాన్లో షేవ్ చేయకుండా ఉంటారు. తెలుగులో, ఉర్దూలో గడ్డం గురించి ఒక 3-4 నిమిషాల వీడియో ఉంది, విని చూడండి. ఇంకా ఎంతో మందిని చూస్తాము ప్రత్యేకంగా ఏదైనా అటుకు మీద, చాలా ఎత్తు మీద ఖురాన్ పెట్టి ఉండేది ఉంటే తీసి, ఎందుకు? ఇది చాలా ఘనత గల సమయం వచ్చేస్తుంది, మనం చేసే పుణ్యాల ఘనత ఎక్కువగా పెరిగిపోతుంది. రమదాన్ వచ్చినప్పుడు, జుమా రోజు వచ్చినప్పుడు సత్కార్యాల గురించి, పుణ్యాల గురించి మనం ఎలా ప్రయత్నం చేస్తున్నామో ఎక్కువ ఘనత గల రోజులు అని ఈ జిల్హిజ్జా తొలి దశకంలో మనం చేసే సత్కార్యాల యొక్క విశిష్టత, ఘనత ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా ఉంది. అందుకొరకు మనం ముందుకు వెళ్ళాలి. మూడో పదం
ఏదైతే ప్రస్తావన హదీసుల్లో దీని గురించి వచ్చి ఉందో సహీహు తర్గీబ్లో షేఖ్ అల్బానీ రహమహుల్లా ప్రస్తావించారు. అఫ్దలు అయ్యామి దునియా, ప్రపంచంలో ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లోనే అతి గొప్ప ఘనత గల రోజులు. మీకు విన్న వెంటనే ఇప్పుడు చెప్పిన విషయమే అని అనిపిస్తుందా? అఫ్దల్, ఘనత, విశిష్టత అన్న పదం వచ్చింది, కానీ చిన్నపాటి తేడా ఉంది, గమనించండి. ఇంతకుముందు హదీసులో ఏదైతే సహీహ్ బుఖారీ యొక్క రెఫరెన్స్తో చెప్పడం జరిగిందో అందులో ఆ హదీసులో ఈ దశకంలో చేసే సత్కార్యం చాలా ఘనత గలది, వేరే రోజుల్లో చేసే సత్కార్యం కంటే ఎక్కువ ఘనత గలది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ హదీసులో సహీహ్ తర్గీబ్లోనిది అఫ్దలు అయ్యామి దునియా, ప్రపంచంలో ఉన్న రోజుల్లోకెల్లా అతి గొప్ప, అతి ఘనత గల, అతి విశిష్టత గల రోజులు ఈ 10 రోజులు. అలాగే సోదర మహాశివులారా, మరో ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉంది. సహీ హదీస్ ఇది. ముస్నద్ అహ్మద్లోని వాల్యూమ్ 10 పేజ్ నంబర్ 296. మా మిన్ అయ్యామిన్ అఅజము ఇందల్లాహ్ వలా అహబ్బు ఇలైహి అల్ అమలు సాలిహ్ ఫీహిన్. అల్ అమలు ఫీహిన్. ఈ హదీసులో 2 పదాల ప్రస్తావన వచ్చి ఉంది. ఒక పదం ఇంతకు ముందే మనం అబూ దావూద్ యొక్క ఉల్లేఖనంలో విన్నాము. మరో 2వ పదం ఇందులో వచ్చింది ఏమిటి? ఈ హదీసులో 2వ పదం మనం కంటిన్యూగా ఏదైతే తెలుసుకుంటున్నామో దాని పరంగా చూస్తే 4వది. మా మిన్ అయ్యామిన్ అఅజము ఇందల్లాహ్, అల్లాహ్ వద్ద రోజుల్లోకెల్లా అతి గొప్ప రోజులు. నేను స్టార్టింగ్లోనే, ఆరంభంలోనే సూర్య కసస్ ఆయత్ నంబర్ 68 యొక్క ఆధారంతో చెప్పాను. అల్లా తన ఇష్టంతో ఎవరినైనా మరొకరిపై, కొందరిని మరికొందరిపై, కొన్నిటిని మరికొన్నిటిపై ఘనత మరియు విశిష్టత అనేది ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ ఏముంది? అఅజము ఇందల్లాహ్, అల్లాహ్ వద్ద అజీం, గొప్ప, ఔన్నత్యం గల రోజులు ఏవైనా ఉండేదుంటే ఈ తొలి దశకంలోని రోజులు అని. ఇంకా సోదర మహాశయులారా, ఒకవేళ మనం సునన్ దార్మిలో వచ్చిన హదీసును చూస్తే షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహ్ తర్గీబ్లో పేర్కొన్నారు, అక్కడ మరో 2 పదాలు అదనంగా ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఈ విధంగా చూస్తే ఈ దశకం గురించి 6 రకాల వేరు పదాల ద్వారా భావాలు కలిగే, వేరు భావాలు కలిగేటువంటి పదాల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను చాలా స్పష్టపరుస్తున్నారు. సునన్ దర్మీలో వచ్చిన హదీస్లో ఏముంది? మా మిన్ అమలిన్ అజ్కా ఇందల్లాహి అజ్జ వజల్ వలా అఅజమ అజ్రా. ఈ హదీస్లో కూడా 2 పదాలు. ఏంటి? మొదటి పదం అజ్కా ఇందల్లాహ్, వేరే రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు, అంటే తొలి దశ జిల్హిజ్జాలోని ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అజ్కా, ఎక్కువ పవిత్రమైనవి, ఎక్కువగా శుభ్రమైనవి. ఇక్కడ ఎక్కువ పవిత్రమైనవి అంటే ఏంటి? నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. వేరే సత్కార్యాలు అని ఏవైతే మనం చేస్తామో అవి అపరిశుభ్రమా? నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. కాదు. నిదానంగా వినండి, అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడడానికి పదం ఎలా ఉంది? మా మిన్ అమలిన్ అజ్కా, అతి పవిత్రమైన, అతి పరిశుభ్రమైన, అతి శుద్ధమైన ఆచరణ అల్లాహ్ వద్ద ఈ జిల్హిజ్జా తొలి దశకంలో చేసే ఆచరణ అంటే భావం, ఏ ఆచరణల ద్వారానైతే మనం పరిశుద్ధులవుతామో, ఏ సత్కార్యాల ద్వారానైతే మన పాపాలు మన్నించబడతాయో, ఏ సత్కార్యాల ద్వారానైతే, ఏ రోజుల్లో చేసే సత్కార్యాల ద్వారానైతే మనం
పాపాల నుండి విముక్తి పొంది అల్లా యొక్క కరుణ కటాక్షాలతో వాటి ప్రక్షాళన జరిగి పవిత్రమైపోతాము, శుద్ధమైపోతాము. ఈ రోజుల్లో చేసే సత్కార్యాల ద్వారా అతి ఎక్కువగా మనం పరిశుభ్రత పొందుతాము. అంటే మన పాపాలు చాలా మన్నించబడతాయి. ఈ విధంగా మనం పాపరహితులుగా అయిపోతాం. అల్లాహు 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 అక్బర్. చిన్న ఉదాహరణ కేవలం అర్థం కావడానికి చెప్తున్నాను. ఎక్కడైనా నేను ఉదాహరణ ఇస్తున్నానంటే 100కి 100 పాళ్ళు అందులో ఉన్నటువంటి విషయం ఇందులో ఉండడం అవసరం లేదు. అరే చూడరా బాబు, వీణ్ణి ఎలా పులి కనబడుతున్నాడు అని అంటారు. కొందరిని అంటారు కదా, ఇక అక్కడ అతనికి తోక ఉందా అని చూడబోతారా? అతని యొక్క పంజాలో ఎవరి మీద చెయ్యి వేసేది ఉంటే మొత్తం రక్తం వచ్చేస్తుంది అని అక్కడ చేతులు అలా ఉంటాయి, గోర్లు అలా ఉంటాయి అని భావమా? కాదు. ఒక రకంగా ఇక్కడ ఒక చిన్న విషయం, మీరు చిన్న ఉదాహరణ తీసుకోండి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక సబ్బుతో మీరు బట్టలు ఉతుకుతున్నారు, రాసి 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 చూస్తున్నారు, తెల్లబడడం లేదు, మరకలు దూరం కావడం లేదు. మరో వ్యక్తి వస్తాడు, అరే భయ్ ఈ సబ్బు తీసుకో, దీని ద్వారా నువ్వు ఈ విధంగా పిండు, ఈ విధంగా నీ బట్టలను కడిగి చూడు, ఇంత తెల్లగా మెరుస్తాయో అని. కేవలం అర్థం కావడానికి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అల్హమ్దులిల్లా చదువరులు, మంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మరియు చదవని వారు అందరికీ కూడా ధర్మం అర్థం కావాలి. అన్ని రకాల ఉదాహరణలు మనం మధ్యలో ఇస్తూ పోతూ ఉండేది ఉంటే అందరికీ సులభతరం అవుతుంది. సోదర మహాశయులారా, అజ్కా అని ఏదైతే ఇక్కడ వచ్చిందో పదం, ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు ఎక్కువ పవిత్రమైనవి అని అంటే భావం ఏంటి? ఈ రోజుల్లో మనం ఎంత ఎక్కువగా సత్కార్యాలు చేస్తామో అంతే మనం పాపాల నుండి పరిశుద్ధులమవుతాము. ఇక రెండవ పదం, ఇక్కడ ఈ హదీసులో వచ్చిన రెండవ పదం కంటిన్యూగా మన ఈ హదీసుల యొక్క పరంపరలో 6వ రకమైనది అఅజమ అజ్రా. అల్లాహు అక్బర్. అల్లాహు పుణ్యప్రదంగా, సత్ఫలిత పరంగా అతి గొప్పది ఈ రోజుల్లో చేసే సత్కార్యం. ఆ అజమ అజ్రా అన్నదానికి అర్థం గ్రహించండి, శ్రద్ధ వహించండి. వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు ఏ పుణ్యమైతే దొరుకుతుందో అజ్ర్, ఏ సత్ఫలితమైతే దొరుకుతుందో, ఎంత మనకు దానికి బదులుగా రివార్డ్స్ దొరకాలో, ఈ రోజుల్లో ఈ తొలి దశకంలో చేసే సత్కార్యాలకు అఅజం, అంతకంటే ఎంతో గొప్పగా, అంతకంటే ఎంతో ఎక్కువగా సత్ఫలితం ప్రసాదించబడుతుంది. కేవలం అర్థం కావడానికి చిన్న ఉదాహరణ. ఇప్పటికీ కొన్ని కంపెనీలలో, కొన్ని ఫ్యాక్టరీలలో, కొన్ని ఉద్యోగాల్లో ఆదివారం సెలవు ఉంటుంది. ఇటు అరబ్ దేశాలలో కొన్ని ప్రాంతాల్లో జుమా రోజు సెలవు ఉంటుంది. కానీ కంపెనీలో పని ఎక్కువగా ఉండి, చాలా అవసరమై ఉండి, ఈరోజు మీరు పని చేశారంటే మీకు డబల్ జీతం. అంతేకాదు, ఈరోజు సెలవు మీ కొరకు రిజర్వ్ ఉంటుంది, వేరే సందర్భంలోనే మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఉంది కదా, మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు, పొలాల్లో, చేనుల్లో పనిచేసే, వ్యవసాయంలో పనిచేసే వారు కూడా సామాన్యంగా రోజువారీ కూలి ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పంట రెడీగా ఉంది, ఎంత తొందరగా మనం దాన్ని కోసి ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామో అంతే ఎక్కువ లాభం. ఆలస్యం చేశామంటే వర్షం వల్ల కానీ, వాతావరణం చేంజ్ చేయడం వల్ల కానీ ఏదైనా నష్టం అవుతుంది. అలాంటప్పుడు కూలీ మనుషులు దొరకనప్పుడు ఏం చేస్తారు? యజమానులు, భూస్వాములు సామాన్య రోజుల్లో ఇచ్చే అటువంటి కూలీ కన్నా ఎక్కువగా నిర్ణయించి పంట తొందరగా మన గోదాంలోకి రావాలి అని ఆలోచిస్తారు కదా. ఇక్కడ నేను ముందే చెప్పేశాను, ఉదాహరణ కేవలం చిన్నపాటిగా అర్థం కావడానికి అంతే.
100కి 100 పాళ్ళు చూడడం జరగదు. అల్లాహు తాలాకు ఇలాంటి ఉదాహరణలు అవసరమే లేవు. కానీ అల్లా మనపై దయతలిచి ఇలాంటి గొప్ప శుభాలు గల రోజులు మనకు ప్రసాదించి అందులో చేసే సత్కార్యాలు వాటి యొక్క సత్ఫలితం మనకు వేరే రోజుల్లో ఇచ్చే సత్ఫలితానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఎంతో గొప్పగా అల్లాహు తాలా మనకు ప్రసాదిస్తాడు. అందుకొరకు సోదర మహాశివులారా, ఎంత ధర్మ జ్ఞానం ఎక్కువగా మనం తెలుసుకుంటాము, ఎంత ధర్మ జ్ఞానం పండితులకు దగ్గరగా ఉండి సలఫ్ మనహజ్ ప్రకారంగా అర్థం చేసుకుంటూ తెలుసుకుంటామో అంతే పుణ్యాల పట్ల ఎక్కువ కాంక్ష కూడా పెరుగుతుంది. పుణ్యాలు సంపాదించే మార్గాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సోదర మహాశివులారా, ఈ తొలి దశకం దీనికి ఇంత గొప్ప ఘనత ఎందుకున్నది? ఇంతకుముందే సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీకు ప్రస్తావించాను. ఈ దశకంలోనే ఒక రోజు ఉంది. ఆ రోజు గురించే సూరతుల్ ఫజ్ర్లో వల్ వత్ర్ అని చెప్పడం జరిగింది. మరియు సూరతుల్ బురూజ్లో మష్హూద్ అని చెప్పడం జరిగింది. ఏంటి అది? అరఫా యొక్క రోజు. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప రోజు అది, చాలా గొప్ప రోజు. అరఫా రోజు హాజీల కొరకు ఒక ప్రాణం లాంటిది. అవును, ఎందుకంటే మనిషి హజ్ పేరు మీద లక్షలు ఖర్చు పెట్టి 7-8 రోజులు కాదు, నెల 2 నెలలు మక్కాలో పడి ఉండి ఎన్నో నమాజులు, ఎన్నో సత్కార్యాలు, ఎన్నో పనులు చేసిన అరఫాత్ మైదానంలో 9వ రోజు ఏదైతే వచ్చి అక్కడ ఇబాదత్ చెయ్యాలో, ఆరాధన చెయ్యాలో, 9వ తారీఖు ఒకవేళ అరఫాలో హాజరు కాలేదంటే అతని హజ్ కానే కాదు. తిర్మిదీలో వచ్చి ఉంది, అల్ హజ్జు అరఫా, సహీహ్ హదీత్. ఇంతటి గొప్ప ఘనత గల రోజు గమనించండి. ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్ ప్రకారం గమనించండి, ముస్లిం షరీఫ్లో వచ్చిన సహీహ్ హదీస్ ప్రకారం ఆ రోజు అల్లాహు తాలా ఎంత మందిని నరకము నుండి విడుదల చేస్తాడో, ఎంత మందిని నరకము నుండి విముక్తి కలిగిస్తాడో అంత ఎక్కువ సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా విముక్తి కలిగించాడు అల్లాహు. సోదర మహాశివులారా, నాలో ఉన్న లోపం అనుకోండి మీరు, కానీ కొంచెం ఓపికతో వినండి ప్లీజ్. ఏంటంటే కొంచెం విషయం విడమర్చి కొంచెం వివరంగా అందరికీ అర్థం కావాలని చెప్పే అలవాటు. ఎందుకు మిత్రులు, సోదరులు, సోదరీమణులు ఇస్లాం ధర్మాన్ని క్లుప్తంగా మంచి విధంగా అర్థం చేసుకోవాలి. విసుగు చెందకండి. గంటల తరబడి మనం సీరియళ్ళు చూడడంలో మనకు అలసట కాదు. మనకు ఇష్టమైన బాహుబలి కానీ, లేకుంటే ఇంకా వేరే ఫిలింలు కానీ, వేరే ఏవి కానీ చూడడంలో మనం అలసిపోము. కానీ ధర్మ విషయాలు వింటూ అలసిపోవడం అంటే, క్షమించండి, ఇది మన విశ్వాసంలో ఏదైనా కొరతనా అని భయపడాలి మనం. బెదిరించడానికి ఏదో పాప నోరుతో మాట వదలలేదు నేను. అస్తగ్ఫిరుల్లా. ఖురాన్లో ఫదక్కిర్ ఫఇన్న జిక్రా తన్ఫఉల్ ముమినీన్ అని ఏదైతే వచ్చి ఉందో, షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహమతుల్లాహి అలైహి చెప్పారు, నీకు ఖురాన్ ద్వారా, ప్రవక్త హదీసుల ద్వారా ఏదైనా బోధ చేయడం జరుగుతుంది, కానీ ఆ బోధలో నీతిలో ఏ మార్పు రావటం లేదు అంటే నీ విశ్వాసంలో ఏదో కొరత ఉంది. ఒకసారి నువ్వు చూసుకో. ఎందుకంటే అల్లాహ్ ఏమంటున్నాడు? ఫఇన్న జిక్రా తన్ఫఉల్ ముమినీన్ ఇదా మా నఫఅత్ ఫబ్హత్ అన్ ఈమానిక్. నీకు ఉపదేశం లాభం చేకూర్చలేదు అంటే ఉపదేశంలో కొరత లేదు, నీ విశ్వాసంలో ఏదైనా కొరత ఉందా ఒక్కసారి నీవు పరిశీలించుకో అని చెప్పారు. సోదర మహాశివులారా, అరఫాత్ 9వ తారీఖు యోమే అరఫా యొక్క ఘనతలు మనం తెలుసుకుంటున్నాము. ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్ ఏంటి? ఆ రోజు ఎంతమందిని అల్లాహు తాలా నరకము నుండి విముక్తి కలిగిస్తాడో వేరే ఏ రోజుల్లో కూడా అంతమందిని విముక్తి కలిగించాడు అల్లాహ్.
రమదాన్లో విన్నాము కదా మనం. రంజాన్ ఆన్లైన్ క్లాసులలో మీరు హాజరయ్యారు కదా. ఏం విన్నాము? తిర్మిది యొక్క సహీ హదీస్, వలిల్లాహి ఉతకాఉ మినన్నార్ వదాలిక ఫీ కుల్లి లైలా. అల్లాహు తాలా రమదాన్లోని ప్రతి రాత్రిలో ఎంతో మంది నరకవాసులను నరకం నుండి విముక్తి కలిగిస్తాడు. కానీ ఇక్కడ హదీస్ వినండి, హదీస్ నంబర్ 1348. అరఫా రోజున అల్లాహు తాలా ఎంత ఎక్కువ మందిని నరకం నుండి విముక్తి కలిగిస్తాడో అంత పెద్ద సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా విముక్తి కలిగించాడు. అంత గొప్ప, అంత పెద్ద సంఖ్యలో. ఇక గమనించండి, ఆ రోజు మనం ఉపవాసం పాటించడం, అల్లాహుమ్మా ఇద్ని మినన్నార్, ఓ అల్లా నన్ను నరకం నుండి కాపాడు, ఓ అల్లా నన్ను నరకం నుండి కాపాడు, నరకానికి తీసుకువెళ్ళే పాపాల నుండి కాపాడు ఓ అల్లాహ్ అని ఏడ్చుకుంటూ, ఆ నరకంతో భయపడుతూ అల్లాహ్తో శరణ కోరడం ఎంత అవసరం ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఆ హదీసులో మరో శుభవార్త కూడా ఉంది. ఏముంది? అల్లాహు తాలా అరఫా రోజున తన దాసులకు చాలా దగ్గరికి వస్తాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సలఫె సాలిహీన్ యొక్క అకీదా ఇక్కడ. అల్లాహ్ వస్తాడు అని తెలిపాడు, మనం నమ్మాలి. కానీ కమా యంబగీ లిజలాలిహి వషాని, అల్లాహకు తగిన రీతిలో వస్తాడు అని నమ్మాలి. ఎలా వస్తాడు? దాని గురించి మనం ప్రశ్నించవద్దు. అల్లాహ్ కరుణామయుడు, మనపై దయ తలుచువాడు, నరకం నుండి విముక్తి కలిగించే రోజు అది. అల్లాహ్ తన దాసులకు అతి సమీపమవుతాడు అని అంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మనం ఈ తొలి దశకంలో ప్రత్యేకంగా అరఫా రోజున మనం అల్లాహకు దగ్గరగా కావడానికి ఇంకా ఎంత సత్కార్యాల్లో ముందుకుండి పాపాలకు దూరంగా ఉండాలో గమనించండి. అరఫా యొక్క రోజు ఘనతలో సహీహు తర్గీబులో వచ్చిన హదీసును మనం గమనిస్తే, సోదర మహాశివులారా, హదీస్ నంబర్ 11, 12 ఏముంది హదీసులో? అల్లాహు తాలా హజ్ కొరకు అరఫాత్ మైదానంలో వచ్చి ఉన్నవారి పాపాలను, వారి పాపాలనేనా? కాదు, సంతోషం వహించండి. హదీసులో ఇంకా ఉంది, ఆ హాజీలు ఎవరెవరి గురించైతే దువాలు చేస్తారో వారందరి పాపాలను అల్లాహు తాలా మన్నించేస్తాడు. దాసులకు మరింత తృప్తి, ఆనందం కలగాలని అల్లాహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట మరింత వివరణ తెలియపరిచాడు. ఏంటి? వారి పాపాలు ఉసికలో చిన్న చిన్న రాళ్ళు ఏవైతే ఉంటాయి వాటికంటే ఎక్కువ సంఖ్యలో, వర్షపు నీటి చుక్కల కంటే ఎక్కువ సంఖ్యలో, సముద్రంలోని నురుగు కంటే ఎక్కువ సంఖ్యలో హాజీలు ఎవరెవరి గురించి అయితే దువాలు చేశారో వారందరి పాపాలను అల్లాహు తాలా మన్నించేస్తాడు. అల్లాహు అందుకొరకు అల్లాహ్ నుండి మన పాపాల మన్నింపు కొరకు మనం చేయవలసిన అతి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అతి ముఖ్యమైన పని అల్లాహ్ యొక్క తౌహీద్ పై స్థిరంగా ఉండాలి. షిర్కు అతి దూరంగా ఉండాలి. ప్రవక్త సున్నతును అవలంబించాలి. బిదాతును విడనాడాలి. అందుగురించి గమనించండి, మువత్తా ఇమాం మాలిక్లో వచ్చిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అఫ్దలు మా ఖుల్తు అన వన్నబియ్యూన మిన్ కబ్లీ, నేను మరియు నాకంటే ముందు ప్రవక్తలందరూ కూడా పలికినటువంటి అతి ఉత్తమ పదాలు, అఫ్దల్ అతి ఘనత గల పదాలు, అతి విశిష్టత గల పదాలు, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అరఫా రోజున ప్రత్యేకంగా హాజీలు ఎక్కువగా చదవాలి. వేరే వారు కూడా, హాజీలనే కాదు, మనం కూడా ఎవరైతే హజ్ చెయ్యమో
సహీ బుఖారీలోని హదీస్ అయితే మీకు గుర్తుంది కదా, ఎవరైతే ఉదయం 100 సార్లు ఇలా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వలా కుల్లి షైఇన్ ఖదీర్ చదువుతారో వారి 100 పాపాలు మన్నించబడతాయి, వారి కొరకు 100 పుణ్యాలు రాయబడతాయి, వారి కొరకు 100 స్థానాలు పెంచబడతాయి. వారిని ఉదయం చదివేది ఉంటే సాయంకాలం వరకు, సాయంకాలం చదివేది ఉంటే ఉదయం వరకు శైతాన్ నుండి రక్షింపబడడం జరుగుతుంది. మరో గొప్ప ఘనత, ఆ రోజు అతని కంటే ఉత్తముడు మరొకడు ఉండడు. ఎవరైనా ఉండేదుంటే ఇలా లేదా ఇంతకంటే ఎక్కువ చదివిన వారు. సోదర మహాశయులారా, సుమారు గంట టైం కావస్తుంది. ఇప్పటి వరకు మనం అషరై జిల్హిజ్జా మాసంలోని తొలి దశకం యొక్క ఘనత వింటూ వస్తున్నాము. అయితే రండి, మరికొన్ని క్షణాల్లో అతి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ తర్వాత మీ ప్రశ్నలు ఏవైనా ఉండేది ఉంటే వాటిని మనం తీసుకుందాము. సోదర మహాశయులారా, అరఫా రోజు యొక్క ఘనత చివరి యొక్క మాట చెప్తాను అరఫా గురించి. అరఫా రోజు యొక్క ఘనత, ఎవరైతే హజ్లో ఉన్నారో వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. కానీ ఎవరైతే హజ్లో లేరో వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే హజ్లో లేని వారి గురించి మరో శుభవార్త ఏమిటంటే, ఎవరైతే హజ్ చేయడం లేదో వారు తమ తమ దేశాల్లో, తమ తమ ప్రాంతాల్లో 9వ తారీఖు జిల్హిజ్జా రోజున ఉపవాసం ఉండాలి. దీని కారణంగా అల్లాహు తఆలా 2 సంవత్సరాల వారి పాపాలను మన్నించేస్తారు. అల్లాహ్. సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 1162. ఇంత గొప్ప ఘనత గమనించండి. అలాగే సోదర మహాశయులారా, సంవత్సరంలోని 350 రోజుల్లో అతి గొప్ప రోజు, అతి ఘనత గల రోజు, అది యౌమున్ నహర్, 10వ తారీఖు. అవును, 10వ తారీఖు ఎక్కువ ఘనత గలదా లేదా అరఫా రోజు ఎక్కువ ఘనత గలదా? చిన్నపాటి విభేదం ధర్మవేత్తల మధ్య ఎక్కడైనా మీరు వినేదుంటే కన్ఫ్యూజ్ కాకండి. ఎవరైనా యౌమున్ నహర్ను ఘనత గలది అని అనేది ఉంటే కూడా మీరు వ్యతిరేకించే అవసరం లేదు. కానీ ఎవరైతే యౌమున్ నహర్ 10వ తారీఖునకు ఎక్కువ ఘనత గలది అని చెప్పారో వారి వద్ద డైరెక్ట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీత్ ఉంది. అబూ దావుద్ హదీస్ నంబర్ 1765. మరియు దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకు? సర్వసామాన్యంగా ఈ హదీత్ కాకుండా మరొక హదీత్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహు తాలాకు ఈ రోజున కుర్బానీ అంటే చాలా ఎక్కువ ఇష్టం. మరియు హజ్లో ఉన్నవారు తల్బియా చదవడం, తక్బీర్ చదవడం చాలా ఇష్టం. అంతేకాదు, ఎవరైతే హజ్లో లేరో వారు తమ తమ ప్రాంతాల్లో ఏదైతే వారికి ఈదుల్ అద్హా పండుగ రోజు ఉంటుందో, కుర్బానీ పండుగ అని సామాన్యంగా ఏదైతే మనం అంటామో, ఆ రోజున వారు తక్బీర్ ఎక్కువగా చదవడం, ఇది వారి కొరకు చాలా ఘనత గల విషయం. సోదర మహాశయులారా, జిల్హిజ్జా తొలి దశ ఘనతలో యౌమున్ నహర్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటేమి, ఆ రోజు చాలా ఘనత గల రోజు. ఎందుకంటే ఎన్నో రకాల ఆరాధనలు, ఎన్నో రకాల ఇబాదతులు ఆ రోజు ఏకమవుతున్నాయి. అందుకొరకు సంవత్సరంలోని రోజుల్లోకెల్లా యౌమున్ నహర్ కుర్బానీ యొక్క రోజు, మొదటి రోజు చాలా ఘనత గలది అని కూడా చెప్పడం జరిగింది. అయితే మనం కుర్బానీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పినటువంటి ఇంకా ఎన్నో సత్కార్యాల్లో మనం ముందుకు ఉండాలి. ప్రత్యేకంగా మనం చేయవలసిన సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ మాదిరిగా నేను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మన ఈ ప్రసంగం అనేది సమాప్తమవుతుంది. సోదర మహాశయులారా, తౌహీద్లో మనం చాలా బలంగా, స్థిరంగా, నిలకడగా, నమ్మకంగా, గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇదే మన సత్కార్యాలన్నిటికీ మూలం. ఇదే మన సత్కార్యాలు అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి గొప్ప సబబు. ఈ తౌహీద్ మన జీవితానికి వెన్నెముక లాంటిది, ఆత్మ లాంటిది, చాలా ముఖ్యమైనది.
మనం వేరే ఎన్ని పనులు ఎంత ఎక్కువగా చేసినా, ఎన్ని సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేసినా, ఒకవేళ మనం అల్లాహ్ యొక్క తౌహీద్పై స్థిరంగా లేము అంటే సోదర మహాశయులారా, చాలా చాలా నష్టంలో మనం వెళ్ళిపోతాము. ఎందుకంటే అల్లాహు తఆలా ఈ తౌహీద్కు ఇచ్చినటువంటి ఘనత వేరే ఏ దానికి అంత ఎక్కువగా లేదు. దీనికి సంబంధించి ఖురాన్ హదీసులు ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. కానీ అర్థం చేసుకోండి, తౌహీద్ను ముందు బలపరచండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్పై స్థిరంగా ఉండండి. 5 పూటల నమాజులు పురుషులు జమాత్తో పాటిస్తూ ఉండండి. ఫజర్ నమాజ్ యొక్క సంబంధించి ఫజర్ నమాజ్ తర్వాత జిక్ర్ చేస్తూ ఉండడం ద్వారా ఏదైతే గొప్ప హజ్ యొక్క పుణ్యం పొందగలుగుతామో అన్నటువంటి ఒక గత పాఠంలోని వీడియో ద్వారా ఏదైతే తెలపడం జరిగిందో, ఒక సోదరుడు ప్రశ్నించాడు, ఈ రోజుల్లో కరోనా వైరస్ కారణంగా భయం చెంది మస్జిద్కు వెళ్ళకుంటే ఏమైనా పాపమా? అవును, కరోనా వల్ల ఎంత మనం భయపడుతున్నామో ఒక్క విషయం గమనించండి, చావు ఏ రీతిలోనైనా రానుంది. కానీ మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ మస్జిద్లు తెరవబడిన తర్వాత కూడా వేరే ఇంకా ఏ ధర్మ కారణం లేకుండా జమాత్ను వదలడం మనకు మనం చాలా నష్టంలో పడేసుకుంటున్నాము. ఎన్నో 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 రకాల గొప్ప ఫలితాలను, పుణ్యాలను మనం పోగొట్టుకుంటున్నాము. అందుకొరకు అలా చేయకండి. స్త్రీలు సమయంలో ఇంట్లో నమాజు చేయాలి. మరియు నమాజ్ విషయానికి వస్తే మనం ప్రత్యేకంగా ఈ రోజుల్లో నమాజ్ ద్వారా ఎలా ఎక్కువ పుణ్యాలు పొందగలుగుతాము? పురుషులు తొలి సమయంలో మస్జిద్కు రావడం ద్వారా, మరియు నమాజ్ ఫర్జ్ నమాజ్ కంటే ముందు తర్వాత సున్నతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాబందీగా పాటించడం ద్వారా, ఇంట్లో స్త్రీలు తొలి సమయంలో నమాజ్ చేస్తూ దానికంటే ముందు తర్వాత ఉన్నటువంటి సున్నతులు పాటించడం, ఫర్జ్ నమాజ్ చేసిన తర్వాత కొంతసేపు నమాజ్ చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆలు ఒకవేళ యాద్ లేకుంటే, కంఠస్థం లేకుంటే పుస్తకంలో చూసి చదవండి, మొబైల్లో చూసి చదవండి, పాపం ఏమీ లేదు. అలాగే సోదర మహాశివులారా, నమాజ్ విషయానికి వస్తే ఇంకా తహజ్జుద్ నమాజ్ ఉంది, అలాగే సలాతు దుహా చాష్త్ నమాజ్ ఉంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జోహర్ తర్వాత కొన్ని సందర్భాల్లో 4 చేసే విషయంలో కూడా ప్రోత్సహించారు. అసర్ కంటే ముందు 4 చేసే విషయంలో కూడా ప్రోత్సహించారు. దీనికి సంబంధించి మా యూట్యూబ్ ఛానల్ జడికే నసీర్లో సున్నతు నమాజుల ఘనత అని 2 వీడియోలు ఉన్నాయి. తప్పకుండా విని మరింత ఎక్కువ జ్ఞానం పొందే ప్రయత్నం చేయండి. అలాగే సోదర మహాశయులారా, ఈ జిల్హిజ్జా తొలి దశంలో మనం ఉపవాసాలు పాటించవచ్చు. 9వ తారీఖు ఉపవాసం గురించి చెప్పడం జరిగింది, 2 సంవత్సరాల పాపాలు మన్నించబడతాయి అని. కానీ అదే కాకుండా మీరు ఒకవేళ 1 నుండి 8 వరకు నఫిల్ ఉద్దేశంతో ఉపవాసాలు పాటించినా పాపం లేదు. ఈ రోజుల్లో కొందరు ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1 నుండి 8 వరకు ఉపవాసం ఉన్నట్టు ఎక్కడా రుజువు లేదు, అందుకొరకు కేవలం 9 ఉండాలి అని. సోదర మహాశయులారా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంలో మనం ముందుకు వెళ్ళకూడదు. ఎవరైనా ఏది మంచి భావనతో ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికింది అని అలా ప్రచారం చేస్తే అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక, వారి యొక్క జ్ఞానం మరింత ఎక్కువగా అధికంగా ప్రసాదించుగాక. కానీ న్యాయమైన మాట, ధర్మ పండితులు తెలిపినటువంటి విషయం స్వయంగా మీరు హదీసును గ్రహించండి. ఇప్పటి వరకు మనం విన్న హదీసులో మామిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహ్, ఏ ఆచరణ కూడా, ఏ సత్కార్యం కూడా ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా అల్లాహకు ప్రియమో, పవిత్రమో, ఎక్కువ పుణ్యప్రదమో, ఎక్కువ ఘనత గల విశిష్టత గలదో 6 రకాల పదాలు మనం విన్నాం కదా, గుర్తుందా? అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని సత్కార్యాల గురించి చెబుతున్నారు. నేను మీకు మరో విషయం ఆ హదీసుల్లో వచ్చింది, ఇంకా చెప్పలేదు, టైం సరిపడటం లేదు అని, కానీ సంక్షిప్తంగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. సహాబాలు అడిగారు, సహాబాల దృష్టిలో జిహాద్ యొక్క స్థానం చాలా గొప్పగా ఉంది.
సహాబాలు అడిగారు, ప్రవక్త మీరు ఏ ఆచరణ కూడా అంత ఎక్కువ అల్లాహకు ప్రియమైనది కాదు అంటున్నారు, జిహాద్ కూడా లేదా అని అంటే ప్రవక్త ఏమన్నారు, జిహాద్ కూడా లేదు. ఒకవేళ ఏదైనా జిహాద్ ఉండేది ఉంటే, అంటే వేరే సందర్భంలో చేసే జిహాద్, ఏదైనా జిహాద్ ఉండేది ఉంటే ఏది అది? మనిషి తన ప్రాణంతో తన ధనంతో వెళ్ళాడు, ఏ ఒక్క దానితో కూడా తిరిగి రాలేదు, అలాంటి వ్యక్తి విషయం వేరు అని చెప్పారు. గమనించండి, ఉపవాసం ఇక సత్కార్యాల్లో రాదా? ఇట్లా జనరల్గా మనం ఆలోచించేది ఉంటే ఉమ్మె సలమా రదియల్లాహు తఆలా ఇంకా వేరే కొందరు సహాబియాట్ల యొక్క ఉల్లేఖనాలు ఉన్నాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం పాటించినట్లుగా. అందుకొరకు సోదర మహాశివులారా, సోదరి మనులారా, నఫిల్ ఉపవాసాలు ఈ రోజుల్లో ఉండవచ్చు. మరియు ఈ హదీసుల యొక్క భావంతో మనకేం తెలుస్తుంది? వేరే రోజుల్లోని ఉపవాసాల కంటే ఎక్కువ పుణ్యం, వేరే రోజుల్లోని నమాజుల కంటే ఎక్కువ పుణ్యం, వేరే రోజుల్లోని దాన ధర్మాల కంటే ఎక్కువ పుణ్యం. ప్రతి సత్కార్యం ఈ రోజుల్లో చేస్తే దాని యొక్క పుణ్యం వేరే రోజుల్లో చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే సోదర మహాశయులారా, దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయండి. ఈ మధ్యలో కుర్బానీ చేయడం మర్చిపోకండి. కుర్బానీ ఈ రోజుల్లో కరోనా వైరస్ కారణంగా కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాలు కుర్బానీపై పాబందీ చేయాలి, కుర్బానీ చేయనివ్వకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతుంది. కానీ ఒకవేళ ముస్లింలందరూ ఐక్యంగా ఉండి మేము కరోనా వైరస్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రతకు మేము ఒక అందరి కొరకు ఒక గొప్ప ఉపమానంగా, ఒక ఐడియల్గా నిలుస్తాము, అంత పరిశుభ్రత మేము పాటిస్తాము అన్నటువంటి మాట ఇచ్చి అలాగా మనం వాస్తవంగా పాటిస్తూ కుర్బానీ చేయడానికి ముందుకు వచ్చామంటే అల్లాహ్ యొక్క సహాయం తప్పకుండా అందుతుంది. కానీ విషయం ఏంటి? మనలో కూడా ఎన్నో రకాల కొన్ని తప్పిదాలు ఉంటాయి. దాని కారణంగా మనపై ఇలాంటి ఆంక్షలు వస్తాయి. చివరికి ఫలానా వారు మనకు శత్రువులు, మనల్ని చేయనివ్వడం లేదు అన్నటువంటి నినాదాలు మనం చేస్తాము. కానీ వాస్తవానికి శత్రువులు చేసే ప్రయత్నాలు చేస్తారు, ఎందుకు చేయరు వారు? కానీ మనం చేసే ప్రయత్నాలు మనం ఎందుకు సరిగ్గా చేయకూడదు? ఇక్కడ విషయం ఆలోచించండి. నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లాహ్, కొందరు నా మాటను తప్పుడుగా తీసుకుంటారు. నేనంటాను, ఎగ్జాంపుల్, నీ శత్రువు నీ మేలు ఎందుకు కోరుతాడు? ఒక చిన్న ఉదాహరణ. కానీ నీవు ఒక ఉత్తమ ముస్లింగా నీవు చేసే పని మీద ఒక శత్రువు కూడా వేలు లేపకుండా ఉండేటువంటి ప్రయత్నం ఒకవేళ మనం చేసేది ఉంటే, అటు అల్లా నుండి సహాయం కోరుతూ అల్లా ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడానికి ఏ ఆటంకాలు రాకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ పరిశుభ్రత కానీ, లేకుంటే ఈ కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్త కానీ, ఇంకా ఏవి అవసరం ఉన్నాయో వాటన్నిటిని మనం పాటించాము అంటే అల్లా యొక్క సహాయం తప్పకుండా అందుతుంది. అంటే నేను చెప్పే విషయం, మనుషులం మనం, కొన్ని కొరతలు, కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి. మనం వాటిని కూడా దూరం చేసుకొని ఉత్తమ రీతిలో మనం పని చేసే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తాలా మనకు ఇదే ఆదేశించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇన్నల్లాహ కతబల్ ఇహ్సాన అలా కుల్లి షై. అల్లాహు తాలా ఇహ్సాన్ ప్రతి విషయంలో మీరు పాటించాలని విధిగా వించాడు. గమనించండి, సహీ హదీస్ ఇది. కతబల్ ఇహ్సాన ఫీ కుల్లి షై. ఇక్కడ ఇహ్సాన్ అంటే ప్రతి పనిని మీరు ఎక్దమ్ పర్ఫెక్ట్గా, లోటుపాట్లు లేకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా మంచి విధంగా చేసే ప్రయత్నం చేయండి. అయితే ఆవేశాలకు, కోపతాపాలకు దూరం ఉండి మంచి కార్యాల్లో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఖురాన్ పారాయణం అధికంగా చేయాలి. ఇంతవరకే మన సోదరుడు అబ్దుల్లా తెలిపినట్లు ఇంకా పండుగ కొరకు సుమారు ఇటు వారం 10 రోజులు, అటు సుమారు 10 రోజులు, ఇంకా కనీసం ఎంత లేకున్నా 15-20 రోజుల సమయం ఉంది. ఈ మధ్యలో కూడా మనం పిల్లల కొరకు ఒక మంచి ప్రోగ్రాం మొదలు పెట్టాలన్నటువంటి కాంక్ష కూడా మాది ఉంది. మీరు రండి. ఈ రోజుల్లో పెద్దల కొరకు ధర్మం నేర్చుకోవడానికి ఏదో ఒక రకమైన సౌకర్యం ఉండవచ్చు, కానీ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నావా? అల్లాహ్ తాలా ఏమని చెప్పాడు? ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. మీరు కూడా నరకం నుండి రక్షణ పొందండి, మీ యొక్క సంతానాన్ని కూడా మీరు రక్షణ కలిగించండి అని. అయితే పిల్లలకు ఇస్లాం నేర్పడం చాలా ముఖ్యం. అలవాటు చేయండి. ఇంట్లో ఆడపిల్లలకు 7 సంవత్సరాల వయసుకు పైగా అయ్యారు అంటే వారికి పరదా విషయాలు కానీ, పరపురుషులతో ఉండేటువంటి విషయాలు కానీ,
నేర్పండి, మెల్లమెల్లగా అలవాటు చేయండి. నమాజ్ గురించి, ఇతర సత్కార్యాల గురించి, పిల్లల ద్వారా దాన ధర్మాలు చేయించండి. మంచి అలవాట్లు, మంచి గుణాలు వారికి కూడా అబ్బే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి. సంక్షిప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే, అల్లాహకు ఇష్టమైన ప్రతి మంచి పని చేయడంలో ముందుకు, అల్లాహకు ఇష్టం లేని ప్రతి చెడు పని చేయడంలో వెనక్కి ఎంత దూరం ఉండగలిగితే అంతే ప్రయత్నం చేయాలి. అల్లాహుతాలా జిల్హిజ్జా తొలి దశకం ఏదైతే రాబోతున్నదో, ఈసారి మనం అల్లాహకు ఎలాంటి సత్కార్యాలతో మనం ముందుకు వచ్చి మనం ఉత్తమమైన ముస్లింగా చూపించే ప్రయత్నం చేయాలి. అలాంటి కాంక్ష మనం కలిగి ఉండాలి. అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం కలగజేయుగాక, మన పాపాలను మన్నించుగాక, మనకు ధర్మజ్ఞానం ఎక్కువగా నేర్చుకుంటూ ఉండి అల్లాహ్ తఆలా దాని ప్రకారంగా ఆచరిస్తూ ఇతరులకు ఆహ్వానించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.